పాలిండ్రోమ్ పోయట్రీ, ఎటువైపు నుండి చదివినా ఒకేలా ఉండే పోయట్రీ. 14th century పోయెట్ దైవజ్ఞ సూరి గారు రామకృష్ణ విలోమ కావ్యం సంస్కృతంలో ఈ స్టైల్లో రచించారు. తం భూసుతా ముక్తి ముదారహాసం వందే యతో భవ్య భవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముతాసు భూతం. లెఫ్ట్ టు రైట్ చదివినా, రైట్ టు లెఫ్ట్ చదివినా ఒకేలా ఉంటుంది. జీనియస్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ చదివితే అది రాముడు గురించి, రైట్ టు లెఫ్ట్ చదివితే అది కృష్ణుడి గురించి. ఈ ఇన్స్పిరేషన్ తోనే మీ అభినవ కవి పాలిండ్రోమ్ ర్యాప్ తెలుగులో రాయడం జరిగింది. చెక్ దిస్ అవుట్. నా పలకలో రాసిన నలల లలన కులుకు కైత జన వినమని మనవి, వినమని మనవి నా జతకై కులుకు నలల లలన నా సిరాలో కల్పన. లలన అ బ్యూటిఫుల్ ఉమెన్, కైత అంటే కవిత. నా పలకలో రాసినాను అలల లలన కులుకు కైత జనులారా వినమని మనవి. ఇప్పుడు రివర్స్. వినమని మనవి నా జతకై కులుకు నలల లలనను ఆ సిరాలో కల్పన. మనిషికి రక్తం ఎలాగో పెన్నుకి సిరా ఇంక్ అలాగా, కానీ కవికి రక్తమే సిరా. సిరాలో కలపడం అంటే రాసే పోయట్రీ ద్వారా నాలో మమేకం చేసుకోవడం. లెఫ్ట్ టు రైట్ చదివితే అది చిలిపితనం, రైట్ టు లెఫ్ట్ చదివితే అది యవ్వనం. చియర్స్.